ఇందులో నుంచే ఈ ప్రజా పోరాటము, ఈ ప్రజా యుద్ధము, ఈ ప్రజా పోరాటం నుంచే విభజన కోసము ఒక జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఎందుకు? అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలి. ఆ ఛత్రి ఎవరు 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 అని చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరూ కూర్చొని సమిష్టి నిర్ణయంలో నుంచే ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి, ఉద్యమాలు జరగాలి, శాంతియుతంగా ఉద్యమాలు జరగాలి రాష్ట్ర విభజన అయ్యేంత వరకు అని దీని మీద తర్జన భర్జన పడి అందరి అభిప్రాయంలో నుంచే ఉద్యమాలు తెలంగాణ ఎన్జిఓస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, జేఏసీ ప్రజా సంఘాలు కానివ్వండి, ఆ రోజులో నక్సలైట్లు కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, అందులో నుంచి ఈ యొక్క విభజన మొదలు జరగాలి, రాష్ట్రం రావాలి, అందులో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్గా జరగాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా క్లెయిమ్ చేసుకోండి, కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి లాస్ట్కి ఎవరిని తెచ్చిరయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా, ఒక పద్ధతితోటి, ఒక మంచి విధానంతో, ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బలిదానాలు, ఉద్యమాలు ఇందులో నుంచే ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరాం గారిని జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరాం గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. బహుశా కోదండరాం గారు ఇంత పెద్ద డైరెక్షన్లో నేను ఒక్కనే లేను, అందరూ ఉన్నారు తెలంగాణ వాళ్ళంతా. కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సందర్భంలో కోదండరాం గారు అన్నారు, తెలంగాణకు వద్దు అని అంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నాడు అది అని నా పేరు ఎత్తిండు కూడా, ఒక దగ్గర ఎక్కడో ఏదో మీటింగ్లో ఎత్తిండు. అయినా నేను ఉన్న వాస్తవం చెప్పాలి. కోదండరాం గారు ఆ రోజు పెద్ద మనిషికి అందరం చేసిర్రు చక్కగా. ఆయన మంచి ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర, ఒక భీష్మ పాత్ర పోషించండు. భీష్ముడు యుద్ధం అప్పుడు, యుద్ధం కంటే ముందు, యుద్ధం ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు, అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్ముని మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితుండేనో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పేరు మీద కోదండరాం గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది. అందులో నుంచే ఆనాటి దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది. కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. ఈ కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు.